మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. దైవజనమా, నేను కూడా బలహీనతతో ఉన్నా, నన్ను దేవుడు పిలవట్లేదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. నిన్ను కూడా పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. నీ బలహీనత గురించి నువ్వు దేవునికి చెప్పుకుంటున్నది ఆయన వింటున్నాడు. కొంతమందిని ఆయన పిలిచి బాగు చేసిండు, కొంతమంది పిలవకుండా బాగు చేసిండు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సాయంకాల సమయంలో రోగులట యేసుప్రభు దగ్గరికి వచ్చేదట. సాయంకాల సమయంలో రోగులు ఎవరి దగ్గరికి వచ్చేది? యేసుప్రభు దగ్గరికి వచ్చేది. యేసుప్రభు దగ్గరికి రాగానే యేసుప్రభు ఒక్కొక్కరిని పిలిచి బాగు చేసిందట. కొంతమంది ఆ ప్రభావమే, ఆయనలో ఉన్న ప్రభావమే వెళ్ళి ఆయనను బాగు చేసిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. మనందరినీ కూడా ఆయన మనందరి కొరకు సిలువకు వెళ్ళే ముందు ఆయనే ఘోరమైన శ్రమను పొందిండు. ఆయన ఆ శ్రమ భూమి మీద ఏ నరుడు కూడా భరించని శ్రమ. 39 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు. గుడ్డేలుగు ఒక మనిషి మీద పడితే గోరలతోటి గిల్లి ఇట్లా చీల్చి ఇక్కడ రక్తం తాగుతుంది. ఇంకా అంత కొరుకుతుందో కొరుకుదో నాకు తెలియదు. కానీ మొట్టమొదటిగా భూమి మీద వర్షం పడ్డ తర్వాత చిలకలు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ట్రాక్టర్ తోటి అప్పుడు నాగన్లు సాలు పెట్టి పత్తి కట్టెలన్నీ ఏరేసి అవన్నీ తీసేసి మళ్ళా ఇటు దున్ని మొత్తం పొడి నేలను పొడి మొత్తం అంతా పొసి చేసి అప్పుడు విత్తనం వేస్తారు. యేసు ప్రభు కూడా ఈ నేలనంతా పొసి చేసిరట. హల్లెలూయా. మాంసం లేదు, మొత్తం ముద్దలుగా పడ్డది. అందుకనే ఆయన గాయాలలో మనకు స్వస్థత ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. విశ్వసించు ప్రతివాడు కలవరపడడు. అందుకనే ప్రతి వ్యక్తి విశ్వాసముతో అడుగులు ముందుకేయాలి. యేసు ప్రభు నాతో నడుస్తున్నాడని అడుగులు వేయాలి. మనం ఎవరిని ఘనపరచడానికి రాలే, మన ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. ఎవరితోటి నీకు సంబంధం లేదు, అందరినీ ప్రేమించాలి కానీ ఎవరితో నీకు సంబంధం లేదు. ఎవరో నిన్ను ఏదో అనుకుంటారని చెప్పి ఉండకూడదు. నేను వారిని బట్టి ఆగిపోకూడదు. యేసును బట్టి సాగిపోవాలి. కొత్తగా దేవుడు దర్శనాలు ఇస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో ఒకసారి నాకు ఒక దర్శనం ఫెయిల్ అయింది. ఇంతకుముందు చెప్పిన నేను ఒక దర్శనం చెప్పిన దేవుడు నాకు ఒకటి కనిపించింది, అది చెప్తే ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే నేను దేవుని సన్నిధిలో బాగా కూర్చొని ఏడ్చిన. ఏంది ప్రభువా ఇది నువ్వు ఇంత క్లియర్గా నాకు కనిపించింది, అయినను అది చెప్తే అది ఎట్లయింది అని చెప్పి నేను బాగా అలిగినట్టు కొద్ది బాధతోటి కూర్చుంటే రాత్రి దర్శనంలో దేవుడు దూరం నుండి ఒక బిల్డింగ్ కనపడుతుంది. ఆ బిల్డింగ్కి ఒక పేరు కనపడుతుంది. ఆ పేరు దూరం నుండి చూస్తే మంచిగా కనపడ్డది, దగ్గరికి పోతే అది మారి ఉన్నది. దానికి వెళ్ళి చూడక రా అని చేయి పట్టుకొని పోతా ఉండ ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు దేవుడు నడిపిస్తాడు అట్లా, అయిపోయింది. చేతికి వచ్చినాయి పైసలు అనుకానే మాయమైపోతాయి పైసలు. ఈ అప్పు కట్టుకుంటా అనగానే మాయమైపోతాయి. 2 లక్షలు అకౌంట్లో పడితే అయిపోతుంది. అది క్లియర్ చేద్దాం అనుకున్నా. ఒక 60,000 తర్వాత పంపిస్తానని అంటారు. నా ఆలోచనలు ఏమైనాయి? తారుమారు అయిపోయినాయి. మనుషుని ఆలోచనలు తారుమారు అవుతాయి. జీసస్ ఆలోచనలు మన జీవితంలో నెరవేరుతాయి. ఆయన ఎలా నడిపించాలనుకుంటున్నాడో నిన్ను. అందుకనే భూమికి ఆకాశానికి ఎంత ఎడమున్నది, కిలోమీటర్ మనం టేపెట్టి కొలవగలుగుతామా? కొలవలేనంత ఎడమున్నది మన ఆలోచనలకు, దేవుని ఆలోచనలకు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను నిన్నంతా ప్రార్థనలో గడిపిన తర్వాత, సాయంత్రం ప్రార్థనలో గడిపిన తర్వాత, ఉదయం చాలాసేపు తెల్లారుజామున ఎప్పుడో 3:30కు సోయెత్తే
ఉదయం లేచి కాళ్ళ కృత్యాలు తూర్చుకొని గృహంలోనికి వచ్చి ప్రార్థనలో కూర్చున్న తర్వాత ఈరోజు తెల్లవారుజామున ఒక సర్పాన్ని దేవుడు చంపిండండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడతాం. పాశ్రమ్మ కూడా ఒక పెద్ద సర్పం అగాధములో పడిపోయినట్టు చూపించినట్టు దేవుడు. నాకు కూడా బావిలో పడిపోయినట్టు, ఒక కాలువలో పడిపోయినట్టు చూపించాడు. ఈ సర్పము ఒక దుష్ట శక్తికి సాదృశ్యం, మనుషులను పీడించే దురాత్మకు సాదృశ్యం. హల్లెలూయా. దాన్ని ముక్కలు కట్ చేసి నేనే తీసుకుపోయి అవతల బారెత్తా అంటే అది వాగులో పడి కొట్టుకపోతాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. నాకు ఒక్కటే బాధ. ఏంటి బాధ అంటే, దేవుడు వరం ఇచ్చి వాడుకుంటున్నాడు కానీ ప్రజలు కనపడతలేరు ఎంత ప్రార్థన చేసినా. హల్లెలూయా. అబ్రహాము కూడా ఒక ప్రార్థన చేసిండు, దైవజనమా అబ్రహామా నీ బహుమానం అత్యధికమైంది అంటే, అప్పుడు అబ్రహాము దేవునితో అంటాడు, ఇది పొద్దుగాల నేను బ్రష్ చేసుకొని దొంతుకుతో బాధపడుకుంటా దొంగతా అంటే దేవుడు నాకు ఈ మాటను జ్ఞాపకం చేసింది కాబట్టి మీతో పంచుకుంటున్నా. అబ్రహాముతో దేవుడు అంటాడు, నీ బహుమానం అత్యధికమైంది అబ్రహాం అంటే, ఏం అత్యధికమైంది అయ్యా, ఏం అత్యధికమైంది? ఎంతనూ దీవిస్తే ఏం లాభం? నాకు పిల్లలే లేరు. వరాలుంటే ఏం లాభం? పబ్లిక్ ఏది? హల్లెలూయా. నా బాధ, నా ఆవేదన, నా బాధ ఇదే. 1000 మంది మధ్యలో పిలుస్తూ ఉంటే ఎంత అద్భుతం ఉంటుంది. హల్లెలూయా. అబ్రహామును జ్ఞాపకం చేసిండు దైవజనమ. హల్లెలూయా. ఇది ప్రసంగం కాదు, నా ఆవేదన చెప్తాను. మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు అనేక జనాంగాన్ని తీసుకొస్తాడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎందుకంటే దానికి సూచనలు, దర్శనాలు ఉన్నాయి. మమ్మల్ని పరీక్షిస్తున్నాడని, మీ అందరిని కూడా పరీక్షిస్తున్నాడని నేను నమ్ముతాను. ఈ పరీక్షలో మనం పాస్ కావాలి. దీంట్లో సనగొద్దు, దీంట్లో వెనక్కు వెళ్ళొద్దు. మీరు మొదట ఉన్న వ్యక్తులు, మీరు ప్రతి ఒక పిల్లర్గా నిలబడాలి. హల్లెలూయా. ఒక పిల్లర్గా. ఈ మందిరానికి ఇంచుమించు ఒక 6 పోల్స్ ఉన్నాయి. ఈ 6 పోల్స్ తోటే ఫస్ట్ ఈ మందిరం నిలబడ్డది, తర్వాత గోడలు వచ్చినాయి. మీరు కూడా అట్లా నిలబడాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. వాక్య భాగంలోనికి వెళ్దాం. 126వ కీర్తన 6వ వచనం. చదవగలిగిన బిడ్డలు ఒకరు చదవండి, లేని ఎడల నేను చదువుతా. 126వ కీర్తన 6వ వచనము. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. చిన్న ప్రార్థన చేసి మనము ఈ వాక్యపు లోతులలోనికి వెళ్దాం. మా జీవంగల తండ్రి, సర్వశక్తి గల దేవా, మమ్మల్ని ప్రేమించి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటను మాతో మాట్లాడుటకు తీసుకొచ్చావు దేవా. ఇందులో ఉన్న మర్మాలను చెప్పుట మనుషునికి అసాధ్యము, కానీ నీకు సాధ్యము. నీవు నీ పాద ధూళినైన నన్ను మరుగు చేసుకొని, నీ సిలువ చాటుకు మరుగు చేసుకొని నాలో నుండి వెళ్ళి మాతో మాట్లాడండి. క్రీస్తు యేసు నామం పేట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, అనేక మంది దైవజనులు ఈ మాటల గురించి విశ్వసించేది ఏంటంటే, సువార్తను గురించి వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వాస్తవానికి సువార్త గురించి బోధించే మాటలేవి. హల్లెలూయా. పిడికెడు విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యము. విత్తనము దేవుని వాక్యానికి
సాదృశ్యము. ప్రతి వ్యక్తిని దేవుడు, మార్కు కావచ్చు, మత్తాయి కావచ్చు, లూకా సువార్త కావచ్చు, పత్రికలలో దేవుడు చెప్పిండు ఏమనంటే, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు ఆయన. ప్రతి దైవజనునితో దేవుడు చెప్పిండు. అప్పుడున్న అపోస్తులతో, అక్కడున్న 500 మంది చూస్తుండగా ఈ మాటలు పలికిండు. ఎంతమంది? 500 మంది. 12 మంది శిష్యులే కాదు, 500 మందికి పైగా ఉన్నారు అక్కడ. అంతమంది చూస్తుండగా ఆయన ఆరోహణమైపోయే ముందు, ఆరోహణం అంటే ఆయన పరలోకానికి వెళ్ళే ముందు ఒలీవ కొండ దగ్గర నిల్చొని ఆయన చెప్పిన మాటలు ఇవి: మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పి ఆయన చెప్పిండు. మళ్ళా అపోస్తులతోనూ అక్కడున్న బిడ్డలతో సమస్త జనులను శిష్యులు చేయండి అన్నాడు ఆయన. విశ్వాసులను కాదు, శిష్యులు చేయండి. మీరందరూ శిష్యులు కావాలి. మీరందరూ ఏం కావాలి? నేను కేవలం వాక్యం ఇక్కడ చెప్తున్నాను. మీరందరూ అనేక మంది ప్రజలకు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. వారు మందిరంలోనికి రాగానే వాళ్ళను దైవజనుడు శిష్యులుగా తయారు చేయాలి. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, మీలో ఉంటుంది, అది బయటికి తెలియదు మీకు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్, ఒక రకమైన తలంతును దేవుడు ఇస్తాడు. గమనించండి, హన్నా, ఆషేరు గోత్రికురాలైన హన్నా భర్త చనిపోక మునుపు భర్తతో తను ఉంటూ 7 సంవత్సరాలు తను ఉంటూ ఏం చేసిందంటే, కష్టపడి అదో పని చేసుకుంటుంది. 7 సంవత్సరాల తర్వాత తన భర్త చనిపోగానే దేవాలయానికి వెళ్ళి నేను ఏం చేయాలా ప్రభు అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేయగానే నీవు ఒక శిష్యురాలుగా తయారు చేయబడాలి. హల్లెలూయా. ఆమె హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు. ఈరోజు కులాలు, ఇన్ని కులాలు ఎందుకు వచ్చినాయి అంటే, కులాలు దేవుడు డైరెక్ట్ చేయలే. దేవుడు చేయలే డైరెక్ట్ కులాలను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వస్తున్నప్పుడు మందాసాన్ని తయారు చేస్తున్న సమయంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు ప్రేరేపించిందట. కుండను తయారు చేయడం కొరకు ఒక వ్యక్తిని, బిందెలు తయారు చేయడం కొరకు ఒక వ్యక్తిని, గొర్రెలను కాయడం కొరకు ఒక వ్యక్తిని, చేపలు పట్టడం కొరకు ఒక వ్యక్తిని, ఇట్లా వివిధ రకాలుగా దేవుడు వాళ్ళ హృదయాలను ప్రేరేపించగా కులాలుగా మార్చబడ్డాయట. హల్లెలూయా. అంతే తప్ప ఈ కులాలు మనుషుడు నిర్ణయించుకున్నదే తప్ప. మరియమ్మ వడ్లామే. ఎవరు? వడ్లామే మరియమ్మ. కానీ యూదురాలే. ఇప్పుడు కులానికో దేవుడు అవుతాడు గ్రామాలకు పోతే, మతానికో దేవుడు అవుతాడు గ్రామాలకు పోతే. అప్పుడు యూదులలో వడ్లోళ్ళు ఉన్నారు, కుమ్మరోళ్ళు ఉన్నారు, కమ్మరోళ్ళు ఉన్నారు వాళ్ళ కులములో. హల్లెలూయా. ఆ యొక్క క్రైస్తవ మతములో అందరూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆమె హృదయాన్ని ప్రేరేపించగానే పోయి ఏం చేసింది? ప్రార్థన ప్రారంభం చేసింది. ఆమె ప్రార్థన ప్రారంభం చేసి 84 సంవత్సరాలు తీవ్ర ఉపవాసాలుంటూ యేసుక్రీస్తు రక్షకుడి లోకానికి రావాలి, దైవ చిత్తానుసారంగా ఆయన పుట్టాలి. ఆయన పుడుతున్నప్పుడు మీరు అందరూ గమనించండి, ఆయన పుడుతున్నప్పుడు మరియమ్మ ఎన్ని అవస్థలు పడ్డదో తెలుసా? హల్లెలూయా. ఎన్ని అవస్థలు పడ్డదో తెలుసా? 700 కిలోమీటర్లు గర్భముతో ఉండి ప్రయాణం చేసిందట. 700 కిలోమీటర్లు. ఈరోజు డాక్టర్లు ఏం చెప్తారు? నువ్వు ప్రయాణాలు చేయొద్దు, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ప్రయాణాలు చేయొద్దు. మరి మరియమ్మ గాడిద మీద కూర్చొని, ఏసీ కార్లు కాదు, గాడిద మీద కూర్చొని 700 కిలోమీటర్లు యెరూషలేము నుండి ఐగుప్తు దేశానికి 700 కిలోమీటర్ల దూరం పోయిరట. అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ సత్రములో పడుకోవడానికి స్థలం ఉన్నదా? లేదు. సత్రములో పడుకోవడానికి స్థలము లేక పాప ఈమెకు పెయిన్స్ వస్తున్నాయి.
భయంకరమైన పెయిన్స్ వస్తుంటే ఆ ఇంటికి పోయి డోరు కొట్టి, ఇంటికి పోయి డోరు కొట్టి, ఇంటికి పోయి డోరు కొట్టి, ఇంటికి పోయి డోరు కొట్టి, ఎక్కడ కూడా ఎవరు కూడా లేదా లేదా ఎందుకో తెలుసా? ప్రజా సంఖ్య అప్పుడే మొట్టమొదట రాయడం ప్రారంభమైంది. క్యాలెండర్ అక్కడనే స్టార్ట్ అయింది. 2025 సంవత్సరాల క్రితం క్రీస్తు జననమైనాక ఒక వారం 10 రోజులకు క్యాలెండర్ ముద్రించబడి అక్కడ ఫిక్స్ అయింది. అందుకనే డిసెంబర్ 25వ తారీఖు నాడు క్రీస్తు జననం అని చెప్పి ప్రభుత్వాలన్నీ ఒక దగ్గర పోగయి ఆయన క్రీస్తు జననము నిర్ధారణ చేయడం జరిగింది. గట్టికి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో అవస్థపడితే చివరికి ఎవడో ఒకడు కనికరపడి అక్కడ మొత్తం ఆ ఏరియాలో అవన్నీ కిరాయి రూములు అన్నీ ఫుల్ అయిపోయినాయి, స్థలం లేదు. అప్పుడు ఒక్కడు మాది పశువుల పాక ఒకటి ఉన్నది, నిన్ననే అమ్మిన గొడ్లను లేదా గొర్రెలను, అది ఖాళీ ఉన్నది, ఇక చూసుకోపో అని చెప్పంటే ఎవడో కనికర పడితే ఆయన పోయి మొత్తం అదంతా క్లీన్ చేస్తా అంటే ఏం అవస్థ పడుతుంది. హల్లెలూయా. అది పోయి క్లీన్ చేసిన తర్వాత అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు జననమైండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఈ లోకానికి రావడానికి ఆ భార్య భర్తలు 700 కిలోమీటర్లు వచ్చిర్రు. 700 కిలోమీటర్లు. క్రీస్తు ఈ లోకానికి రావడం కొరకు మరియమ్మ ఎన్నో నిందలు భరించింది, ఎన్నో అవమానాలు భరించింది, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నదంటే ఎంతకైనా తెగించింది. చివరికి యోసేపే ఆమెను వదిలిపెట్టాలనుకున్నాడు. మీరు లూకా సువార్తలో చూడొచ్చు, లేదా మత్తయి సువార్తలో చూడొచ్చు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఈమెను నేను బయటికి చెప్తే రాళ్లతో కొట్టి ఈమెను చంపుతారని చెప్పి, ఆయన యథార్థపరుడు కాబట్టి ఆయన ఏం చేసిందంటే రహస్యంగా ఆమెను విడనాడాలని పరిత్యాగ పత్రిక తనకి ఇవ్వాలని ఆలోచన చేసిందట యోసేపు. కానీ ఏ రోజైతే ఆయన అనుకున్నాడో అదే రోజు దర్శనములో వెళ్ళి దూత మాట్లాడి, నువ్వు ఆమెను చేర్చుకున్నటకు ఎంత మాత్రము సందేహపడకు, ఇదిగో ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది అని చెప్పి యోసేపుతో దేవుని దూత మాట్లాడితే దర్శనములో యోసేపు ఆమెను చేర్చుకోవడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. అప్పటి వరకు ఉంచలేదంటారా? గదాన్ని చేసుకుంటావురా, పెళ్ళికి ముందే గర్భవతి అయింది అని చెప్పి వాళ్ళ అవ్వ, వాళ్ళ అయ్య, యోసేపు వాళ్ళ తల్లి, తండ్రి, చుట్టాలు ఒకవేళ అనుండొచ్చు, అవన్నీ కూడా భరించింది. హల్లెలూయా. గమనించండి, ఇవన్నీ ఎందుకు భరించింది? యెషయా గ్రంథంలో దేవుని వాక్యం ఉన్నది. యెషయా గ్రంథానికి ఇక్కడ మరియమ్మ గర్భములో యేసుక్రీస్తు రావడానికి 700 సంవత్సరాల గ్యాబాట. 700 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త ప్రవచిస్తే ఆ ప్రవచనాన్ని నమ్మిన ఈ మరియమ్మ దేవదూత వచ్చి, గబ్రియల్ దేవదూత వచ్చి మాట్లాడగానే అమ్మటే విశ్వసించింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఓకే, నేను ఇష్టపడుతున్నాను, నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తా ఉన్నది. ఈ శుభవార్త ఏంటి, అసలు ఈ సంతోషకరమైన శుభవర్తమానం ఏంటి అని చెప్పి తను ఆలోచిస్తుండగా, చూడండి ఒకసారి లూకా సువార్త చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నా. 30వ వచనం కాంచెలు 26 నుండి చదువుతూ ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలీలాయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. నువ్వు కుమారుని కని అతనికి యేసు అని పేరు పెడతావు. ఈయన యాకోబు సంతతిని యుగ యుగములు ఏలుతాడు. మనమందరం బాప్తిసం తీసుకుంటున్నాము అంటే
ఆయన మనల్ని దత్తత తీసుకుంటున్నాడు. ఆయనే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యుగ యుగాలు మనల్ని ఆయన ఏలబోతున్నాడు. గమనించండి. హల్లెలూయా. ఎన్ని రోజులు? మరి ఇంతకుముందు సాతానుడు ఏలడం కొరకు మనల్ని వశపరుచుకున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏలడం కొరకు మనల్ని దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు యాకోబు సంతతిలోనికి, యూదా గోత్రము. యాకోబు ఏ సంతతి? హల్లెలూయా. యాకోబులో నుండి యూదా గోత్రం వచ్చింది. యాకోబుకు 12 మంది కొడుకులు. 12 మంది కొడుకులలో యూదుడైన యూదా అయిన ఆ యూదాలో నుండి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఆయన పిల్లలుగా మనం ఏం దత్తత తీసుకొని పడ్డాం. అందుకనే మరలా భయపడుటకైన దాస్యపు ఆత్మని ఇవ్వలేదు, కానీ దత్తపుత్ర ఆత్మని ఇచ్చిండు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఇవంతా ఎందుకు ఈ విషయం ముందుకెళ్తున్నామంటే, గమనించండి దైవజనమా, ఆసేరు గోత్రికురాలు ఆమె ప్రేరేపించబడి దేవుని సేవ కొరకెళ్ళి ఆమె ప్రార్థన చేసింది. ఒక శిష్యురాలుగా ఉండి ప్రార్థన చేసింది, దైవ జననము కరెక్ట్గా రావాలని. హల్లెలూయా. మందిరానికి వస్తున్న దేవుని బిడ్డలందరూ కూడా దేవుని పనిలో నిమగ్నమై ప్రతిరోజు ఒక బాధ్యతతో ప్రార్థన చేయాలి. ఏంటి ఆ ప్రార్థన? పిడికడు విత్తనాలు మందిరంలో దేవుడు నీకేం చేస్తాడు అంటే ఆయన విత్తనాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. విత్తనాలు ఏం చేస్తాడు? చాలా విషయాలు, దేవుని వాక్యాలు నీకు పంచుతున్నప్పుడు ఈ వాక్యాలన్నింటిని నువ్వు పట్టుకొని పోవాలి. డీలర్ దుకాణాలకు మనం వెళ్ళినప్పుడు డీలర్ ఏం చేస్తాడు? బియ్యం ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చేటి ఏంటి? బియ్యమే. మనకిచ్చేటి బియ్యమే. అంతే కదా? అట్లనే మీ అందరికి కూడా ఈయనకిచ్చిన వాక్యం, ఈయనకిచ్చిన వాక్యం, ఈయనకిచ్చిన వాక్యం, ఈయనకిచ్చిన వాక్యం, మీకిచ్చిన వాక్యము, ఈ వాక్యాలన్నిటిని పట్టుకొని పోయి ఏం చేయాలంటే మీరు విత్తనాలు చల్లాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం అనే విత్తనము చల్లాలి. చల్లే ముందు నువ్వు ఒక పని చేయాలి. ఆ 126వ కీర్తన 5వ వచనం చదవండి ఒకరు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంటను కోసెదరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ అధ్యాయము 37వ వచనం. నేను చదువుతున్నా. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. కోత విస్తారముగా ఉంది. మన సంపద ఒక దర్శనం గురించి చెప్తుండు. అయ్యా 2 మడులు కనపడతాయి. ఒక మడిలో కోతను కోసిండ్రు, ఇంకొక మడిలో విస్తారంగా నీళ్లున్నాయి, అందులో నాటు వేయడం జరుగుతుంది, లేదా నాటు ఉన్నది అని చెప్పి అంటున్నాడు ఆయన. ఈ కోత అంటే ఒక సంఘములో ఆత్మను రక్షించబడుట. ఒక పొలములో ఉన్న పొలము అంటే మడి అంటే ఒక సంఘానికి సాదృశ్యం. కోత అంటే ఆత్మలకు సాదృశ్యం. హల్లెలూయా. హల్లెలూయా. విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం విత్తినప్పుడు పంట ఆత్మల రూపంలో మనకు వస్తూ ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఇక్కడ ఏమని మాట్లాడుతుంది చూడండి. కోత విస్తారము కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మన చర్చిలో ఎంతమందిని సువార్త ప్రకటిస్తున్నాం? చేతులు పైకి లేబట్టండి. సువార్త 1, 2. సువార్త అంటే దేవుని గురించి ఇతరులకు చెప్పుట. ఎంతమంది?
బయటికి వెళ్ళి ఇతరులకు సువార్త ప్రకటించటం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, స్టార్టింగ్ ఎంతమంది ప్రకటిస్తూ ఉన్నారు? దేవుని గురించి ఎంతమందికి చెప్తా ఉన్నారు? ఇప్పుడు చెప్పండి. 1 2 3 4 5. కోత విస్తారంగా ఉంది, మరి పని ఎంతమంది ఉన్నారు? ఎకరానికి ఎంతమంది పెడతారు? ఎకరం కోతకు ఎంతమందిని మనుషులను కోతకు పెడతారు? 8 మంది. 8 మందిని పెడితే కొద్దిగా అల్కగా అవుతుంది. 4 పెడితే బరువు అవుతుంది, హార్డ్ అవుతుంది. మరి ఇప్పుడు 20 మంది ఉంటే 20 మంది కోసే కోతను 4 5 కోత్తా ఉన్నారు. దంగుతుందా? అందుకనే దంగుతలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి మనం ఏం చేయాలి? పనివారి కొరకు ప్రార్థన. శిష్యులతో యేసు ప్రభే అంటా ఉండు, నేను కూడా మీతో అంటున్నాను. అందుకనే ప్రేయర్ టవర్ బిడ్డలు కావాలి, సువార్థికులు కావాలి. ప్రార్థన చేయంగా మీలాంటి వాళ్ళని దేవుడు పట్టుకొచ్చిండు. మీరు కూడా అందుకనే గమనించండి. అరణ్యానికి ఒక 4 ఆవులు వెళ్ళినప్పుడు పులి వచ్చినా కానీ 4 ఆవులు ఏం చేసినాయి? తరిమి కొట్టినాయి. వాళ్ళ మధ్యలో విరోధం వచ్చినప్పుడు ఒక్కొక్క ఆవును అది తినడం ప్రారంభమైంది. మనలో సంఘములో ఈ ఆరాధన అయిపోయిన తర్వాత లేడీస్ జెంట్స్ పలకరించుకోవాలి ఒకరినొకరు. నీ కష్టం వారికి, వారి కష్టం నీకు చెప్పి, యాకోబు రాసిన పత్రికలో ఏమని ఉన్నదంటే, ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకొనట, ఒకరి కొరకు ఒకరట ప్రార్థన చేసుకోవాలని బైబిల్లో ఉన్నది. సంఘములో 1 2 గుంట నక్కలు ఉంటాయి, చెడగొట్టేటి ఉంటాయి. వాళ్ళను ఏం చేయాలంటే ఈ అందరు కలిసి వాళ్ళని కలుపుకునే రీతిలా, వాళ్ళని ఏం చేయాలి? కలుపుకునే రీతిలా. ఆ కలుపు మొక్కగా ఉంచకుండా మంచి మొక్కగా మార్చబడేటట్టు చేయాలి. హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యము? ఎలా సాధ్యము? ఐక్యతతోనే సాధ్యము. హల్లెలూయా. ఒక భారము దేవుడు నీకు పెట్టే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే, బూడిదకు ప్రతిగా పూదండన, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన స్తుతి అనే వస్త్రాన్ని దేవుడు ఇస్తాడట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. బూడిదకు ప్రతిగా పూదండన. ఇది బైబిల్లో ఎవరి జీవితంలో జరిగిందంటే, యోబు బూడిదలో కూర్చొని ఆయన ఏం చేసిందంటే, బూడిదలో కూర్చొని పెంకలు తీసుకొని గోక్కున్నాడు. యోబు దీవించబడిన తర్వాత బంగారు హారాలు పట్టుకొని, ఉంగరాలు పట్టుకొని చుట్టాలు వచ్చి ఇస్తారట. ఎంత లేసి ఏడుస్తున్నారట. అంటే దేవుడు ఒక దినాన చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై కూడా బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళిపోసుకొని ఏడ్చిండు. తర్వాత తన జీవితం ఏం జరిగింది? హల్లెలూయా. తన జాతి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? మొర్దెకై ఒక గుమ్మము దగ్గర ఉన్న కావలివాడు, ఆయన ప్రధానమంత్రిగా చేపట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. సంఘములో ఉన్న నీవు దేవుని సన్నిధిలో ప్రతిరోజు అంగలార్చి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది ఇర్మియా 9వ అధ్యాయంలో ఉంటుంది. అంగలార్పు ప్రార్థన. మీ కుటుంబంలో చిన్నపిల్లలకు కూడా ఏం చేయాలి? ప్రార్థన నేర్పించాలి చిన్నప్పటి నుండే. పోయిన వారం చాలా కలవరం అనిపించింది. ఏం కలవరం అనిపించిందంటే, గమనించండి, చిన్నపిల్లలు ఉన్నారు. నేను ఎందుకు అయినా కానీ మౌనంగా ఉండి ప్రార్థన చేసింది తెలుసా? యేసు ప్రభు పిల్లల్ని ఆటంకపరచొద్దని అన్నాడు ఆయన. దాన్ని బట్టి వాళ్ళు ఎంత అల్లరి చేసినా కోపం వస్తాంటే కూడా అనుసుకొని మరి ఆయన చెప్పాడు, ఆయన మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసినాం, ప్రభువా వచ్చే వారం నాడు పిల్లలు మంచిగా మౌనంగా ఉండాలి. 2 సార్లు చూసినాం కదా. ఈసారి మా చెల్లె మా అమ్మతో తప్పించింది. మళ్ళా వారం అన్న దేవుడు పట్టుకొచ్చును గాక. ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? బూడిదకు ప్రతిగా పూదండలు ఇస్తాడు ఆయనే. కూర్చొని ఇట్లా కొట్టాలి మోకరించి ప్రార్థనలో తీసుకురా ప్రభువా అని చెప్పి పాలయ కొడితే కరోనా టైంలో చేయి వాసిందట. హల్లెలూయా. ఎందుకంటే అంత ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థన చేయాలి. మనం ఎంతో తక్కువ కాదు, మనతో ఉన్నాడు ఆయనే.
నీలో ఉన్న ప్రార్థన జీవితాన్ని తీసుకోలే ఆయనే. నీలో ఉన్న ఆ మొరపెట్టే జీవితాన్ని తీసుకోలే ఆయనే. పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాదు. నీకు ఇచ్చిన వరాన్ని, నీకు పాటలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, సువార్త ప్రకటించే ఆ యొక్క తలంతు కావచ్చు, తీసుకోలే ఆయనే. ఈరోజు ఏదో కొద్దిగా చల్లబడ్డ నేను అనుకుంటున్నానేమో. మరలా వెళ్ళి నీ మొదటి ప్రార్థన జీవితాన్ని ఒకసారి నువ్వు దేవుని సన్నిధిలో పెట్టు. హిజ్కియా యేషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అయ్యా ఒకప్పుడు నేను ఎంత యథార్థ హృదయుడైన ఈ సత్యముతో నేను ఎట్లా నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా ప్రార్థన చేస్తే తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రార్థన ఆలకించిండు. ఒకప్పుడు నేను ఎట్లా ప్రార్థన చేసిన, ఒకప్పుడు ఎలా భాషలు మాట్లాడినా, ఒకప్పుడు అనేక దర్శనాలు ఎట్లా వచ్చినాయి, ఒకప్పుడు ఎలా సువార్త ప్రకటించిన, ఒకప్పుడు ఎలా నీ కొరకు రోషముతో ముందుకెళ్ళినా ఈరోజు వెళ్ళలేకపోతానా, ఏదో నన్ను వెనక్కు లాగుతుంది, నన్ను ముందుకు తీసుకెళ్ళని నువ్వు ఎంత అడుగులు ఇట్లా ముందుకేస్తూ వెళ్తా ఉంటే ఆయన నీతో అడుగులు వేయడం ప్రారంభం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది తిమోతి పత్రికలో, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. దేవుని యందు నువ్వు సమస్తము చేయగలవు, నువ్వు చేస్తావు. నేను రుద్దుని అనుకుంటున్నాను, నీలో దేవుడు గొప్ప అభిషేకాన్ని పెట్టాడు. నాకు కాళ్ళు రెక్కలు పనిచేస్తలేవు, నాకు మొఖాలు పనిచేస్తలేవు, నా స్వరం పనిచేస్తలేదు, నాకు ఏం సువార్త ప్రకటించొస్తుంది, నేనేం చేయగలను, నేనేం చేయలేకపోతానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి నిన్ను దేవునికి అప్పగించు. నిన్ను వాడుకుంటాడు ఆయనే. పీనిగతో మహిమ తెచ్చుకున్న దేవుడు బ్రతుకున్న నీతో మహిమ తెచ్చుకోలేడా? నువ్వు నిలబడితే అద్భుతాలు జరుగుతాయి, నిలబడితే సూచక క్రియలు జరుగుతాయి. ఫిలిప్పు, స్టెఫెన్ సువార్తికులు వాళ్ళు కేవలం భోజనం పంచిపెట్టే వ్యక్తులు వాళ్ళు. స్టెఫెన్ పోయి మాట్లాడుతుంటే ఆత్మ వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది ఆయన మాట్లాడుతుంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పండితులు కూడా ఆయనతో మాట్లాడలేకపోయారట, ఆయనను ఓడించలేకపోయారట. ఆత్మ జ్ఞానం అట్లిచ్చే దేవుడు అయి ఉన్నాడు ఆయన. బయటికి తీయాల నీలో ఉన్నదాన్ని. ఇంటికి పోగానే సమయం ఎవరన్నా కనపడగానే మాట్లాడు కాదు, కొద్దిసేపు మాట్లాడాలి, వదిలిపెట్టాలి. నేను ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను సువార్త గురించి ధ్యానించాలి. సెల్ ఫోన్లు ఉన్నాయి, పెద్ద సెల్ ఫోన్లు. సువార్త ఎలా ప్రకటించాలో వినాల వాక్యాలు. ఇక్కడ విన్న వాక్యాన్ని తీసుకొని పోయి ధ్యానించాలి. హల్లెలూయా. ధ్యానిస్తున్నప్పుడు నీలో దైవ చిత్తానుసారమైన దుఃఖం అనే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తా ఉన్నాడు 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయం నందు ఆత్మ వలన ప్రార్థన చేయాలి. ఆత్మ వలన చాలాసేపు వేరే వ్యక్తుల దగ్గర మనం నిలబడి డబ్బు గురించి, లేదా బంగారం గురించి, లేకపోతే ఫంక్షన్ల గురించి, పబ్బాల గురించి మాట్లాడి నీలో ఉన్న అభిషేకం కోల్పోయి నువ్వు పోయి ప్రార్థనలో కూర్చుంటే నీకు ప్రార్థన రాదు. ఎప్పుడు లోకానుసారమైన ప్రార్థన వస్తుంది. నా బిడ్డను బాగు చేయి, నా కొడుకును బాగు చేయి, నన్ను బాగు చేయి. అయ్యో రేపు పోతుగా నేను హాస్పిటల్కు, అయ్యో ప్రభువా నన్ను తీసుకుపోయి ఎట్లా పోవాలి, వాళ్ళని పైసలు ఇప్పి, ఇదే ప్రార్థన ఉంటుంది. ఆత్మలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని మీద విశ్వాసం కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని మీద ఏం కలుగుతూ ఉంటుంది? విశ్వాసము. జుంటి తేనె దారల కంటే మధురమైనది దేవుని వాక్యము. ఆయన నీలోనికి వస్తాడు. ఆయన పెద్ద గడ్డలు కూడా ఆపరేషన్ చేసి తీసేసిన వాళ్ళు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. పెద్ద గడ్డలు, కంతులు. 2 వారాల క్రితం మన దగ్గరికి దైవజనుడు వచ్చిండు. వాళ్ళ భార్యకు కంతి ఉన్నదట. కంతి ఉన్నప్పుడు ఏం జరిగింది? అవి బాగా ప్రార్థన చేయగానే అకస్మాత్తుగా మాట దేవుడు ఇచ్చిండట. దేవుడే ఇచ్చిండు. ఏమో నీకు ఆపరేషన్ జరగదు కావచ్చమ్మా. ఎందుకన్నాడో తెలుసా? ఏదో సూచన దేవుడు దర్శనంలో చూయించిండు. ఆయనకు చూయించండి అనరు ఎవరు కూడా, దేవుడు నోటికి ఇవ్వాలి. హల్లెలూయా. ఆమె ఆపరేషన్ థియేటర్ దగ్గరికి పోయిన తర్వాత అన్ని టెస్టులు అయిపోయినాయి. ఆపరేషన్ థియేటర్ దగ్గరికి పోతే చూస్తే కాంతి లేదాట. మీ అందరి ముందు అట్లే కదా సాక్ష్యం. నా జీవితం కూడా అట్లే అయింది కదా. హల్లెలూయా, హల్లెలూయా. రోగం గురించి అనట్లే. మిరాకిల్ చేస్తాడు, నీ అప్పు తీసేస్తాడు ఆయనే. మిరాకిల్ చేస్తాడు, నీ ఆరోగ్యం ఇస్తాడు ఆయనే.
నువ్వు ఆడికి పోతే నువ్వు తెల్లబడేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎట్లుంటే దేవుని కొరకు ఆత్మలో తీవ్రత కలిగిన వ్యక్తిగా నువ్వు ముందుకెళ్ళాలి. తీవ్రత కలిగిన వ్యక్తిగా ఈ కాలంలో ఉన్న మూర్ఖులకు ఈ తరానికి వేరే ఉండాలి. మనం మూర్ఖులకు ఈ తరానికి వేరే ఉండాలి, వేరుగా జీవించాలి. నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఆయన నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఒక రాజుగా చూస్తున్నాడు ఆయన, నిన్ను ఒక యాజకుల సమూహముగా చూస్తున్నాడు ఆయన, ఏర్పరచబడిన జనంగా చూస్తున్నాడు ఆయన. యుగ యుగాలు ఆయన నిన్ను ఏలబోతున్నాడు ఆయన. అందులో నిన్ను చేర్చడం కొరకు విశ్వాసములో బలపరిచి నీ ద్వారా విత్తనాలు చల్లాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన చల్లలేడా? ఒక్క రాత్రి దూతను తోలితే 185,000 మందిని చంపేటట్టు చేసింది. ఒక్క దూతను పంపిస్తే భూమి మీద సెకండ్లో సువార్త ప్రకటించగలుగుతుంది. సెకండ్లో. కానీ దేవదూతలే చెయ్యని ఈ దివ్య సేవను అల్పులమైన మనకిచ్చిండు ఆయన. సువార్త ప్రకటించే బాధ్యత నాకే కాదు, నా కుటుంబానికే కాదు, ఆయనే మనందరికి ఇచ్చిండు. ఆయన సువార్త ప్రకటించే బాధ్యత. మీరు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన సేవ చేస్తున్నారు మీరు. హల్లెలూయా. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించినప్పుడు ఆయన జీతం నాకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు అంటున్నాడు ఆయన కొరింథీ పత్రికలో. నువ్వు కన్నీళ్ళు విడిచి విత్తే ప్రతి విత్తనం ఒకరోజు మొలకెత్తుతుంది. ఖచ్చితంగా నువ్వు ప్రతిరోజు ఎవరికో ఒకరికి నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. యేసన్న ఒక తీర్మానం చేసుకున్నాడట, నేను ఒక్కరికైనా సువార్త చెప్పకుండా భోజనం చేయను. ప్రతిరోజు అదే పని. ఎవరికన్నా ఒకరికి సువార్త ప్రకటించినాకనే, ఇక చెప్పిన వాళ్ళకే చెప్పుడు కాదు మళ్ళా. హల్లెలూయా. ఒక్కరికైనా సువార్త ప్రకటించే అంత వరదాకా భోజనం చేయనని తీర్మానం చేసుకున్నాడట. ఇంకొక తీర్మానం ఏంటో తెలుసా? పిడికిలితో నేను భోజనం తినేంత వరకు నీ పరిచర్య చేయాలి ప్రభు అని చేసుకున్నాడట తీర్మానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక మంత్రసాని వాళ్ళ చర్చిలో రక్షించబడ్డది. మంత్రసాని మా అమ్మమ్మ లాంటిది. పుట్టినోళ్ళను పుట్టినట్టే ఏం చేసేదట, శత్రువులు డబ్బులు ఇస్తే అలానే పిసికేదట. అట్లా పిసికి ఈమె మీదకి వచ్చింది కీడు. డబ్బులు బాగానే ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. సాతానుడు దొంగిలించిండు. ధనం ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఏదో ఒకటి సమస్యలు, ఏదో ఒక బాధ, ఏదో ఒక కలవరము, మనశ్శాంతి లేకుంటున్నది. ఈయన వెళ్ళి సువార్త సభ పెట్టిండు. అందుకనే మీరందరూ ప్రార్థన చేయాలి. దైవజనమా, మనం సభల ప్లానింగ్ ఉన్నది. దేవుడు దర్శనం ఇచ్చిండు, ఎప్పుడో సభలు పెట్టే దర్శనం ఇచ్చిండు. మన మొదలగడలే కాదు సభలు పెట్టుడు. చిన్న అక్కడక్కడ గ్రామాలలో చిన్న సభలు పెట్టి వాళ్ళకి ఇయే మాటలు తెలియజేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కరిని పిలిచినా కానీ వాని సమస్య పోతే ఆ గ్రామం అంతా రక్షించబడతా ఉంటుంది. ప్రార్థన చేయండి. దైవజనుని సభలలో వాడుకోవాలని చెప్పి మేమందరం సువార్త ప్రకటించాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈయన పోయి అక్కడ వాక్యం చెప్పి ఎంతటి ఘోర పాపినైనా నాకు దేవుడు క్షమిస్తాడండి అని చెప్పి ఆయన వాక్యం చెప్పిండు, సువార్త చేసిండు, వాక్యం చెప్పిండు. ఆయన వెళ్ళిపోయిండు. అయిపోయిన తర్వాత ఆమె ఆ రోజు రాత్రో తెల్లారో 2-3 రోజులు సభలు కాబట్టి ఆ సభ అయిపోయిన తర్వాత వెళ్ళి తనున్న స్థలానికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి, అయ్యా మరి నా కొరకు, అయ్యా మీరేనా యేసన్న గారంటే, అవునమ్మా, మరి రాత్రులు ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడని చెప్పినావు కదా, వాస్తవేనా? వాస్తవే. మరి నేను పాపిని కాదయ్యా, ధన పిశాచిని, నన్ను కూడా క్షమిస్తాడా? ఏం జరిగిందమ్మా అంటే తన జీవితం గురించి మొత్తం చెప్పింది. ఆమె ఎవరెవరిని చంపింది, ఎట్లా చంపింది, పిసికి పిల్లల్ని. అప్పుడు ఈయన చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాత అంతవరకు ధనం కొరకు ఈమె పనిచేసింది మంత్రసానిగా. ఇప్పుడు ఆమె జీవితాన్ని సమర్పించుకొని ఏం చేసింది, సువార్థికురాలుగా మార్చబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అనేక మందికి సువార్త ప్రకటించింది ఆమె. వేల కొలది ప్రజలను దేవుని తట్టు తిప్పిందట. తన జీవితం ధన్యతగా మార్చిండు దేవుడు.
ప్రియ దైవజనుల, లోకములో మనం ఏది చేసినా ఎంత సంపాదించినా వదిలిపెట్టి పోవాలి. కానీ నువ్వు ఆత్మలను రక్షిస్తే పరలోకములో జీవ కిరీటము, ఆనంద కిరీటము, మహిమ కిరీటము, వాడబారని కిరీటము, ఇట్లా కొన్ని కిరీటాలు ఒక్కొక్కరికి బహుమానంగా ఇస్తాడు ఆయన. ఆ ఇచ్చిన ప్రతి కిరీటానికి నువ్వు ఎంత మందినైతే దేవుని తట్టు తిప్పి రక్షించినవో వారందరికీ బదులుగా ఒక్కొక్క కిరీటానికి ఒక్కొక్క వజ్రము, ఒక్కొక్క ఆత్మకు విలువగా ఆయన పెడతాడట. నీ కిరీటానికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆత్మలో ఒక తీవ్రత కలిగి నువ్వు ప్రార్థించాలి. కన్నీటితో విత్తువాడు ఆనంద గానముతో, సంతోష గానముతో పంట కోయి. నువ్వు ఏ పంట? ఆత్మల పంట. ఆత్మలను కోయాలి, నీవు నడిపించాలి దేవుని మందిరానికి. దేవుని మందిరానికి నడిపించాలని నీకు భారం పెట్టిండు. మీరు గమనించండి, ఈ సువార్త ప్రకటించకపోతే శ్రమలు వస్తాయట. నువ్వు రోజుకు ఆత్మ రక్షించబడుతుందా రక్షించబడట్లేదా కాదు, నువ్వు ప్రార్థన చేయాలి. చీకటితో లేచి ప్రార్థన చేసి ఉదయాన్నే లేచిన తర్వాత, సరే ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకోకపోయినా, భోజనం చేసిన తర్వాతనైనా, నువ్వు పనికాడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు నిజాయితీగా ఉంటూ నువ్వు నిలబడి ఒక్కరికైనా సువార్త ప్రకటించాలి. ఆత్మ ఏదో రోజు దేవుణ్ణి తెలుసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, మా బాబాయిలు ఇక్కడ సేవ చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. వీళ్ళు బుధరావుపేట వారి మన పేతురు కావచ్చు, ఆ గునిగంటి మల్లయ్య గారు కావచ్చు, వాళ్ళ సతీమణి అమ్మ కావచ్చు, వారి ప్రార్థన ద్వారా వీళ్ళు రక్షించబడ్డారు. కాంతమ్మ అనారోగ్యంతో ఉండడం ద్వారా వారు చర్చికి వెళ్తే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కాంతమ్మ ఎప్పుడో చచ్చిపోయేది. అయితే ఈరోజు ఇంకా బ్రతికున్నది. దాదాపుగా 90 దగ్గరకు ఉంటుంది కావచ్చు, ఏం కొద్ది గొప్ప తక్కువ. హల్లెలూయా. అయితే వీళ్ళందరూ వాళ్ళు సేవ చేసిన తర్వాత, వీళ్ళు రక్షించబడ్డ తర్వాత ఏదో రకంగా వీళ్ళు సేవకులు మార్చబడ్డారు, దేవునికి ఎరక. అయితే వీళ్ళందరూ గుంపు గుంపుగా ఈరోజు మ్యారేజ్ అవుతున్న ఆ స్థలానికి ప్రార్థనకి వెళ్తాడ. మీ రోడ్డు మీద చిన్నప్పుడు ఏం చేసేదంటే అది కుంటుడాట, ఆలంకీలంకో ఆట, ఇట్లాంటి ఆటలు, కబడ్డీ, ఇవన్నీ ఆడేది మేము రోడ్ల మీదనే. అప్పుడు సీసీ రోడ్డు కాదు, డాంబర్ రోడ్డు కాదు, దుబ్బ రోడ్డే. ఎన్నెలెలకి ఆడేది. ఈ గుంపు పోతా అంటే ఈ గుంపులా నేను పోయినా, వాళ్ళు నాకు సువార్త చేయలే, ఈ దేవుడు వింటాడు. ఆ రోజు గుంపులో నేను పోయిన తర్వాత ప్రార్థన పోయిన వాళ్ళు మా బాబాయిలే కాబట్టి ఇంకా రారా ఇంటికని కొడుకు అని చెప్పి తీసుకొని పోయి వాళ్ళ ఇంటికనే పడుకున్నా. ఇట్లా రోజుగా ప్రార్థన చేసిన కొంతకాలానికి చిన్న వయసు కాబట్టి ఇక చాలా సరిపోయింది భక్తి అన్నట్టు బయటికి వెళ్ళిన. దాని తర్వాత అంటే అప్పుడు వాళ్ళు సువార్త చేసిర్రు. ఏమనంటే, నువ్వు ఇప్పుడు దేవుని వదిలిపెడతావు కదా బిడ్డ, నీ ఆత్మ సత్య ఎక్కడికి పోతుంది? నరకం పోతుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ వాక్యం ఇలా పడ్డది. హల్లెలూయా. ఈ వాక్యం ఇలా పడ్డ తర్వాత ఇది ఇట్లనే ఉన్న తర్వాత చివరికి నేను ఆత్మలో బలపడడం కొరకు ఇదే నరకానికి సంబంధించిన బుక్కు నా దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. దీన్ని ఎప్పుడైతే నేను చూసినో అప్పటి నుండి నేను సినిమాలు చూసుడు బంధు, సీరియల్ చూసుడు బంధు. అంతకుముందు నేను గుట్కాలు తిన్నా, అంబర్ తిన్నా, ఆ సినిమాలో చూసిన, మందు తాగిన. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే చూసి చదివినో జీవితం మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది చెప్తానా, లేని వార్త పుట్టించడానికే శ్రమ అని బైబిల్లో ఉన్నది. సినిమా థియేటర్కు మళ్ళీ ఒక్కసారి పోయినా. దేని కొరకు పోయినా తెలుసా? 2012 అనే క్రైస్తవులు తీసిన ఫిలిం కొరకు పోయినా. క్రైస్తవులు తీసినది భూకంపం సంబంధించిన సినిమాది. అంటే క్రైస్తవులు చూసే సినిమా కొరకే పోయినా, కానీ మళ్ళీ థియేటర్కి పోలే ఇప్పటి వరకు. హల్లెలూయా. సోంపొక్క పొట్లం కూడా ఎవరైనా కొంటే జేవులకి వెళ్ళి అట్లాంటి అయ్యోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇస్తే తింటారు, కానీ సొంతంగా కొనుక్కొని తిన్న రోజులు లేవు. హల్లెలూయా. మరి అంతకుముందు జేవులలా ఏం మార్చింది? వాళ్ళు ఏమేసిరు విత్తనం? అగ్ని ఆరదు, పురుగు చావదు. వ్యాధుల కొరకే కాదు, అప్పుల కొరకే కాదు, అసమాధానం కొరకే కాదు. అసలు మనం దేని కొరకు? ఇందులో పడకుండా ఉండడం కొరకు దేవుని నమ్ముకోవాలి. హల్లెలూయా. ఇందులో పడ్డ ఆత్మ బయటికి రాదు.
కొంతమందిని దేవుడు సాక్షులుగా ఉండడం కొరకు ఇందులో ఉన్న 7 యవనస్తులను దేవుడు, ఈ 7 యవనస్తుల ఆత్మలు కొలంబియా ప్రాంతానికి, అమెరికా దేశంలో కొలంబియా ప్రాంతం అని ఉంటుంది, అందులో ఉన్న ఈ 7 ఆత్మలను దేవుడు బ్రతికున్నప్పుడే నరకానికి తీసుకెళ్ళి దర్శన రీతిగా వారికి చూపిస్తే 60 పేజీలు ఉంటాయి. దీన్ని చూసి నేను మారిన. హల్లెలూయా. 3 రోజులు అన్నం సరిగ్గా తినలే, తింటారా కానీ సరిగ్గా తినలే. ఎందుకంటే అప్పటికి లారీ కింద పడేటోడిని, సీనన్న టాప్ మించలు పడి వీళ్ళు చిన్న చిన్న కూనలు వీళ్ళ స్లాబ్ పోసినప్పుడు వాళ్ళ స్లాబ్ మించలు పడి చచ్చిపోయేటోడిని, బ్రతికిన ఎన్నో ప్రమాదాలు దేవుడు తప్పించిండని 3 రోజులు సరిగ్గా అన్నం తినలే, భయపడ్డా. అప్పటి నుండి గంట సేపు ఆపకుండా ప్రార్థన చేసేది, కేకలు పెట్టుకుంటా. హల్లెలూయా. ఆత్మల కొరకు భారం కలిగి ఎంగేజ్మెంట్ అయిన రాత్రిలి ఒక సంఘటన తెలిసింది. మా పాస్టమ్మకి నాకు ఎంగేజ్మెంట్ అయినాక ఇంటికి వచ్చిన తర్వాత ఒక సంఘటన తెలిసింది. అప్పుడు అనుకున్నా, చచ్చ నేను అనవసరంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా, సేవ తీర్మానం చేసుకుంటే పూర్తిగా పెళ్లి చేసుకోకుండా అని చెప్పి ఆ రోజు సాయంత్రం అనుకున్నా నేను. హల్లెలూయా. కానీ దేవుడు అటు ఇటు చేసిండు. 2017 తీసుకొచ్చి మెట్టెక్కించిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఆయన అనుకున్నది ఆయన నెరవేర్చిండు. అందుకనే ఇప్పుడు ప్రతిరోజు ఒక పెద్ద లీస్టే ఉంటుంది నాకు, ప్రార్థన లీస్టే ఉంటుంది. ఇలా ఉంటాయి అనేకుల చిట్టా. ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. విమానాలు కూలిపోతానే అని వాటి కొరకు చేస్తే బస్సులు అవుతానే, బస్సుల కొరకు చేస్తాను. మళ్ళీటో ట్రాఫిక్ సాతాను మార్చుకుంటా పోతుంది. ఇక ఇప్పుడు కూర్చుంటే బస్సులు యాక్సిడెంట్లు కాకుండా కాపాడయ్యా, లారీలు యాక్సిడెంట్ కాకుండా కాపాడయ్యా. అసమాధానం లేకుండా ఎప్పుడో వీళ్ళ పాస్టర్ కాట ఒక అబ్బాయి ఫోన్ చేసి, అన్నా నా పరిస్థితి ఇట్లున్నది అన్న, తొందర రావా అన్న అని చెప్పంటే ఆయన వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పే పాస్టర్ పోతాడా? పోడు. నేను వాక్యం అయిపోయినా కొత్త అనగానే పొయ్యోలోపి వాడు చచ్చినట్ట ఉరేసుకొని. హల్లెలూయా. గమనించండి, ఇట్లా సమాధానంతో లవ్లో ఫెయిల్ అయ్యి, బిజినెస్లో ఫెయిల్ అయ్యి, జీవితంలో ఫెయిల్ అయ్యి, అసమాధానముతో, అపనమ్మకముతో, ఉద్యోగాలు రాక బిజినెస్లో ఫెయిల్ అయ్యి, ఇట్లా ఈ సమయంలో ఉరేసుకొని సావాలనుకునేటోళ్ళని కాపాడయ్యా. హల్లెలూయా. మరణం అనేది 1 సెకండ్లో తప్పించబడితే వాళ్ళకి మస్తు ఆయుష్ ఉంటుంది తెలుసా. 1 సెకండ్ తప్పించబడితే చాలు. ఈ గడియలో చనిపోయేటోళ్ళు అనేకులు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎంత సమయం వృధా చేస్తున్నాం మనం, ఎంత సమయం వృధా చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా ఇల్లు కడతా అంటే నాకు బాధ అనిపిస్తుంది, ఏడపడుతుంటే ఈ ఎక్కడ ఇల్లు రా బాబు, నాకు ఇల్లు వచ్చిన కాంచాలి ప్రార్థన తగ్గుతుందని నేను బాధపడతాను. ఇల్లు వచ్చినందుకు సంతోషంగా అయితే బాధ ఎక్కువ ఉన్నది నాకు. ఎందుకంటే అది వచ్చిన కాంచాలి అదోటి ఇదోటి మోసి కొన్ని బలహీనతలు నేను అనుభవిస్తానా. ప్రార్థన తగ్గుతుంది. ప్రార్థన తగ్గొద్దు ప్రభు అని చెప్పి ప్రార్థనలో ముందుకెళ్ళాలని చెప్పి ప్రార్థన చేస్తానా. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవరో ఒకరు ప్రేరేపించబడి దాన్ని ప్లాస్టింగ్ అంతా చేపించేటట్టు ప్రార్థన చేయడం సిగ్గొడుతుంది. 24 గంటలు నీ సన్నిధిలో కూర్చోవచ్చు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. గిలాబ్ వద్దంటే నా మెడగబడుతుంది అది. హల్లెలూయా. ఏది పడేది? అంతకుముందు రాలే ఇసుక, ఇప్పుడే ఇసుక ఇందిరమ్మ ఇసుక రావడానికి కారణం ఏంది? హల్లెలూయా. అరే చేయాలని నేను అక్కతోటి చెప్పిన, స్లాబ్ ఎత్తుకు నీళ్ళు పట్టినట్టు చూపించిండు అక్క అని, స్లాబ్ పడక ముందుకే అదే కథ అవుతుంది. హల్లెలూయా. మనం అందరం చేయాల్సిన పని ఏంది? ఈ ఇల్లు ఎన్నడున్నా కూలిపోతుంది, ఈ భూమి మీద ఏదైనా పోతుంది, అంత అందంగా కట్టుకునే అన్న, కానీ దీన్ని కట్టాలా మనం. హల్లెలూయా. వీటిని కట్టాలి మనం. వీటిని కట్టడం కొరకు వెళ్ళాలి. ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, అడగాలి దేవుణ్ణి. మనుషుడు మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడడం ప్రారంభం చేయాలి. నీతో ఎందుకు మాట్లాడాయన? మోస చుట్టమా నువ్వు కాదా? అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో అంటున్నాడు ఆయన పక్షపాతి కాదు. మోసతో ఒక రకంగా, పాస్టర్ యెహోషువతో ఒక రకంగా, రాజపాలతో ఒక రకంగా ఉన్నాడు ఆయనే. అందరితో అదే ప్రేమతో ఉంటాడు ఆయనే. నువ్వే అనుకుంటావు, అబ్బో నేను నిన్న వేరే తిరుగున్నా కదా, నీ పాపం ఏం చేస్తుంది? ఆయనకు దూరం చేస్తా అంటది. నీ పాపమే దూరం చేస్తుంది. నువ్వు దేవుని దగ్గరికి బాగా పోతే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే
దేవుని మాటలు వినపడొద్దని చెవులు ఇట్ట అంటారు కొంతమంది. ఈ ఇంటి ఏం చేస్తాయి, ఈయనను మారుతాయని. అంటే దేవుని నమ్ముకొని వదిలిపెట్టేటోళ్ళు ఉంటారు కొంతమంది. వదిలిపెట్టే వాళ్ళు ఏమంటారంటే ఈ చెవులలో ఇట్టిట్ట అంటారు. ఎందుకంటే ఈ మాటలు ఒక ఆమంటుంది కదా, అబ్బో ఆ మాటలు హృదయాన్ని మారుస్తాయి, ఆ మాటలు హృదయాన్ని మారుస్తాయి, అమ్మో వినొద్దు అని చెప్పి ఇట్టిట్ట అనుకుంటా అంటారు కొంతమంది. నాకు తెలుసు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి దైవజనమా. ప్రతిరోజు లక్షల ఆత్మలు. నైజీరియా దేశం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నైజీరియా దేశం కొరకు లక్షల ఆత్మలు చంపుతూ ఉన్నారు అక్కడ క్రైస్తవులను. ఆది సంఘములో జరిగిన ఆ యొక్క పరిస్థితి ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల క్రితం మణిపూర్లో జరిగిన సంఘటన ఇప్పుడు నైజీరియా దేశంలో జరుగుతూ ఉంది. నైజీరియా దేశం కొరకు ప్రార్థన చేయాలి. 12 రాష్ట్రాలలో సువార్త ప్రకటించొద్దు, బైబిల్ పట్టుకొని తిరగొద్దని ఒక తప్పుడు చట్టాన్ని పుట్టియడం కొరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టాలని కోర్టులో కేసేసి నడిపిస్తూ ఉన్నారు. అది కూడా కొట్టివేయబడాలని, క్రైస్తవుకు వ్యతిరేక చట్టాలు ఎస్తేరు గ్రంథంలోనే పుట్టినాయి, క్రైస్తవులను చంపేయాలని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు కావచ్చు, అప్పుడున్న యూదులు కావచ్చు, మొర్దెకై కావచ్చు, ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తే చట్టాన్ని ఏం చేసిండు దేవుడు? మార్చిండు. వీళ్ళ చట్టాలు కూడా మార్చేటట్టు, వాళ్ళకు కనికరం పుట్టేటట్లు ప్రార్థన చేయాలి. భూమి మీద నిన్ను ఆయన రక్షించుకున్నది నువ్వేదో ఆదివారం నాడు వచ్చి ఇంటికి పోవడం కాదు. ప్రతి వ్యక్తికి పిల్లలను కన్నప్పుడు తండ్రికి బాధ్యత లేకపోతే ఎట్లుంటుంది? హల్లెలూయా, ఎట్లుంటుంది? అందుకని మీరు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, సంసోన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంతమందిని దేవుని సన్నిధి నడిపించారు. వాళ్ళకు ఒక భారం, వాళ్ళు ఒకవేళ నీ ప్రార్థనకు రానే అని చెప్పి వాళ్ళు అన్నారు అనుకో, ఒకటి మాకుంటుంది, రెండోది ఎవరికి ఉంటుంది? వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే సువార్త ద్వారా కన్నారు కదా. హల్లెలూయా. అయ్యో వాళ్ళ లోకంలో కలితే ఎట్లా, వాళ్ళ లోకంలో కలితే ఎట్లా? మరి మీరు కూడా కొంతమందిని పట్టుకొస్తే వాళ్ళు అటు ఇటు అయితేనప్పుడు మీకేమవుతుంది? తెలియకుండానే భారం. నాకు దేవుడు భారాన్ని పెట్టిన తర్వాత ఒకరోజు చేస్తాను ప్రార్థన, ఒకరోజు చేయలేకపోతాను. అరే ఒకరోజు చేస్తాను, ఒకరోజు చేయలేకపోతాను ఎందుకని బాగా దేవుడిని అడిగితే, ఒకరోజు ఒక స్థలానికి దేవుడు నడిపించిండు. నన్ను నడిపిస్తే అక్కడ ఆ ఫ్లెక్సీ మీద రాయబడి ఉంది, ప్రజలు వారి భారాలు మీ పైన పడినప్పుడు మీరు తప్పక ప్రార్థించగలరు అని అక్కడ రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. కొంతమంది ప్రజల భారాలు మీరు తీసుకొని ప్రార్థన చేయాలి. ఒక వీధి కొరకు కొంతమంది పేర్లు రాసుకోవాలి. ఇప్పుడే కాదు, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా ఒక అట్ట ఉంటే అట్ట మీద పేర్లు అన్నీ రాసుకొని వాటి చదువుకుంటా ప్రార్థన చేసేది. మనం ఇవాళ మనం చేస్తానం, అట్లా చేస్తానమా? హల్లెలూయా, చేయాలి. అట్లా ఎప్పుడైతే ప్రార్థన చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉంటావో ఆ పేర్లు చదువుకుంటా, నీకు చదువుతనో చదువుకుంటా చేయాలి. చదువు రాకపోతే వాటి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి, రాపించుకొని. నీ ప్రార్థన తప్పకుండా ఆలకించే దేవుడు అయి ఉన్నాడు ఆయన. ఆయన నీ కన్నీరట కవిలలో దాచిపెడతాడట, కవిలలో. మరి ఏంటియో బంగారపు బుడ్లు కావచ్చు, పరలోకములు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కోత యజమానుని వేడుకోవాలి, సువార్థికులు లేవాలి ప్రభువాని, పరిచారకులు లేవాలి ప్రభువాని, శిష్యులు తయారు కావాలని, అపోస్తలులు తయారు కావాలని ప్రార్థన చేయాలి. దేవుని అడగాలి. నీ నుంచి అయినా నీకు మంచాల పడుకోనైనా పర్లేదు. దావీదు తను ఒక తప్పిదం చేసిన తర్వాత తన కుటుంబము చిన్నాభిన్నమైంది. అయితే దావీదు ప్రతిరోజు వెళ్ళి, అయ్యో నేను చేసిన మిస్టేక్ని బట్టి నా కుటుంబం చిన్నాభిన్నమైందే అని తన పరుపు తేలాడేంత వరకు ఏడుస్తూ చనిపోయేంత వరకు ప్రార్థన చేస్తున్నప్పుడు తన కుటుంబాన్ని తిరిగి మరలా కట్టడం ప్రారంభం చేసిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. కుటుంబాన్ని దేవుడు కట్టి సొలొమోనుకు రాజ్య స్థాపన చేసి సొలొమోను ద్వారా 40 సంవత్సరాలు నెమ్మది ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. ఆయన పరిపాలన చేసిన రోజులలో ఒక్క రాజు కూడా యుద్ధానికి రాలేదట, ఒక్క రాజు కూడా.
ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నప్పుడు కావచ్చు, అంతకుముందు మరి కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కావచ్చు, తాపకి ఎవడో కూడా వచ్చి యుద్ధానికి వస్తాడు అవుతాడా వచ్చారు. యుద్ధం జరిగింది, కొంతమంది చచ్చిపోయారు మన దగ్గర ప్రజలు, అమాయకపు ప్రాణాలు బలైనవి కొన్ని. కానీ సొలొమోను పరిపాలన చేసినప్పుడు ఎవడన్నా యుద్ధానికి రాగానే వారికి ఒక లెటర్ రాసేది. ఎందుకంటే జ్ఞానయుక్తంగా ఆయన పనిచేసిండు. దేవుడు అలాంటి కృపనిచ్చుడు దావీదు ప్రార్థన ద్వారా. నీ కుటుంబంలో నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ పిల్లలలో చికాకులు కాకుండా, నీ పిల్లల భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, మనవళ్ళు కావచ్చు, మనవరాళ్ళు కావచ్చు, డిస్టర్బెన్స్ పాలు కాకుండా సమాధానంగా వారు అభివృద్ధి చెందేటట్టు, ఉద్యోగాలు వచ్చేటట్టు దినదినం దేవుడు ఆశీర్వదిస్తా అంటాడు. నువ్వు సంఘం కొరకు, సమాజం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు. హల్లెలూయా. అందుకనే తిమోతి పత్రికలో తిమోతికి రాస్తున్నాడు, మనము క్షేమముగాను సౌఖ్యముగాను బ్రతుకు నిమిత్తము మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయవలను. క్షేమము సౌఖ్యము అంటే ఏందన్నట్టు? నెమ్మది కదా, ఆరోగ్యంగా ఉండడం కదా. ఇలా మనం ఉండాలి అంటే అందరి కొరకు ప్రార్థన చేయాలట. కొంతమంది వాళ్ళ కొరకే చేసుకుంటారు ప్రార్థన. ఫస్ట్ నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు అది చూస్తాడు. సొలొమోనుతో దేవుడు అన్న, నీకేం కావాలరా బిడ్డ అంటే, ఈ ప్రజలను పరిపాలన చేసే జ్ఞానం కావాలన్నాడు ఆయన. ఇలా అందరు నాకు ఎవడెవడైతే శత్రువు ఉన్నాడో వాళ్ళని చంపాయనలే, నాకు బంగారం కావాలి, నాకు ప్రొటెక్షన్ కావాలి అని అనలే ఆయన నాకు జ్ఞానం కావాలి, నీ ప్రజలను పరిపాలన చేయుటకు నాకు జ్ఞానం కావాలన్నాడు. దేవుని కూడా మనం అడిగినప్పుడు ఆయన కనికరపడాలి. హల్లెలూయా. ఒక తల్లి తన కుమార్తె గురించి, తన కుమార్తెను బాగు చేసుకోవడం కొరకు హాస్పిటల్కి వెళ్తే బాగుపడలే. యేసుప్రభు ఒక స్థలములో ఉన్నాడని ఆ తల్లి వెళ్ళి ఆ అయ్య కాళ్ళ మీద పడ్డది. యేసుప్రభు కాళ్ళ మీద పడితే చీ లే అని చెప్పి అన్నాడు. ఆయన ఏమన్నాడు? చీ లే అని అన్నాడు. అని నేను నా రొట్టె ముక్కలు తీసి, నా పిల్లలకి ఇచ్చే రొట్టె ముక్కలు తీసి కుక్కలకేయ, నేను అన్యజనులను కుక్కలతో పోల్చిండు. ఎందుకంటే అన్యజనులు చేసిన పాపాలు బైబిల్లో దారుణంగా ఉన్నాయి. అందుకనే ఆయన ఏమన్నాడు, నా పిల్లల రొట్టె ముక్కలు కుక్కలకేనంటే, కుక్కలు కూడా యజమానుడు తినే రొట్టె, బల్లమించలు పడే రొట్టె ముక్కలు ఆశపడుతుంది కదా అని కనికరం పుట్టే మాటలు అన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే మాట అన్నదో, అబ్బా బిడ్డ నీ యొక్క మంచితనాన్ని, నీ విశ్వాసాన్ని నేను మెచ్చిన బిడ్డ, నీ బిడ్డ బాగుపడ్డది పో అన్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. మనం ప్రార్థన చేసినప్పుడు, అయ్యా వాడు నన్ను తిట్టిండు పర్లేదు, బాగు చేయి, మార్చయ్యా హల్లెలూయా, మార్చయ్యా అని చెప్పి అబ్రహామును అబీమెలెకు హింసించిండు. ఎట్లా? తన భార్యను తీసుకుపోయి ఆయనను ఒంటరిని చేసిండు. పాపం ఎన్నో సంవత్సరాలు ఆయన ఇబ్బంది పడ్డాడు. తీసుకుపోయిన రాత్రే ఆయనకు దేవుడు చూపించలే. గర్భాలు మూసిండు అని ఉన్నది బైబిల్లో. గర్భం మూసిండు అని చెప్పి సంవత్సరానికే తెలుస్తుందా? ఇప్పుడు చెల్లెకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక 5-6 సంవత్సరాల దాకా పిల్లలు కాకపోతే ఆ పొలకు గర్భఫలం అవుతుందని వాళ్ళు అనుకుంటారు. నేను అంటలేను చెల్లె, ఆ పొలకు ఏడవుతుంది అది అని చెప్పుకుంటారు. సంవత్సరానికి అనుకుంటారా? హల్లెలూయా. ఒక 6-7 నెలలు దాటిన తర్వాత ఏది ఇంకా ఏమన్నా ఉన్నది ఆ విశేషం మాట అనుకుంటా ఉంటారు. ఇప్పుడు అబ్రహాము భార్యను తీసుకుపోయిన తర్వాత అబీమెలెకు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు విస్తారంగా పిల్లలు కలిగినాయి. అప్పుడు భూమి మీద ప్రజలు విస్తరించడం కొరకు ఒక్కొక్కరు 10 మందిని అంటారు. ఇప్పుడు ఒక్కరికి కూడా పిల్లలు అయితేనే 5-6 సంవత్సరాలు అవుతుంది. అరే ఏంది కథ? కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అయితే లేదు, ఇదివరకైన వాళ్ళకి అయితే లేదు, ఏంది కథ అని వాళ్ళు భయపడతారు. ఆ రాత్రి దర్శనములో ఈయన ఎప్పుడైతే అబీమెలెకు కలవరపడ్డాడో, ఆ రాత్రి దర్శనములో అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేనే రా గర్భం మోసింది. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. శారాను నువ్వు తీసుకొచ్చినావు. హల్లెలూయా. నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. నువ్వు చేసే పని ఏంది? ఆయన భార్యను పట్టుకొచ్చినావు. ఆయన ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బతుకుతావు. నీ కొరకు అతడు క్షమించి ప్రార్థన చేస్తుండు. నువ్వు చేసిన పని ఏంది? అయ్యా నేనేం చేసినా? ఆయన చెల్లి అంటేనే కదా నేను పట్టుకొచ్చుకున్నది. హల్లెలూయా. ఆయన భార్య అని చెప్తే పట్టుకొద్దునా? ఇంత నీతిగల జనాన్ని నువ్వు శపిస్తావా, అయ్యా నాశనం చేస్తావా అంటే, నువ్వు పాపం చేయకుండా నేనే అడ్డుపడ్డది. నువ్వు తప్పు చేయలేదు బిడ్డ, వాస్తవమే, కానీ పొద్దుగాలనే మర్యాదగా అప్పగించు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం.
నీ శత్రువులు ఉండొచ్చు నీ ఇంటి పక్కమేటి, నేను హింసించేటోళ్ళు ఉండొచ్చు నీ ఇంటి పక్కమేటి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. యోబు గ్రంథం 42వ అధ్యాయములో 9-10 వచనాలలో వాక్యం అంటుంది, యోబు తనను హింసించిన తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే యోబు ప్రార్థన దేవుడు విన్నాడు. మనం ఫస్ట్ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, క్షమించి ప్రార్థన చేయాలి. నీ సువార్త ఫలించాలి అంటే ఫస్ట్ నీకెవరెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ క్షమించి దీవించు. ఇక మళ్ళీ వాళ్ళతోటి పోయి శోభ చేయకు. నేను ఒక పెద్ద దైవజనుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నీకు జవాబు రావాలంటే నీ శత్రువుని క్షమించు అన్నాడు. అన్న తర్వాత మళ్ళా మన దగ్గరికి పోయి కలిసి ఉండకు. ఏం జరుగుతుంది అంటే మళ్ళా లొల్లి పుడుతుంది. హల్లెలూయా. దయ్యం ఏం చేస్తుంది? మళ్ళా లొల్లి పుట్టుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్షమించి వదిలిపెట్టి ప్రేమించాలి. ఇక వాడితో సాంగత్యం చేయడానికి వెళ్ళకు, దూరంగా ఉండు. నేను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయన్నాడు ఆయన. యేసు ప్రభుని హింసించిన వాళ్ళ కొరకు ఆయన ఏం చేసిండు? పైనుండి ప్రార్థన చేస్తాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. మనం అట్లా ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన వినడము ప్రారంభం చేస్తాడు దేవుడు. నీ ప్రార్థన వినడం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు జవాబిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన నువ్వు చీకటితోటే ప్రార్థన చేసి బయటకు వచ్చి నువ్వు రోడ్డు మించలు పోతా అంటే నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు నీ చెవులో పడితే ఎట్లుంటుంది నీకు? ఆలోచన చేయరి. మందిరంలోకి వచ్చి ఏమో సాక్ష్యాలు చెప్పావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా గ్రామములో ఉన్నది చెప్తానని, మా గ్రామములో మిషన్ గుట్టే యాకూబ్ అనే వాళ్ళ వైఫ్ ఒకప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది ఆయనను వదిలిపెట్టి. బాబాయికి తెలుసు, వాళ్ళకి తెలుసు. అయితే అట్లా వెళ్ళిపోయిందని చెప్పి పాప ఆయన ఒంటరిగా బాధపడతా అంటే మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఆమె నెల రోజుల తర్వాత వస్తుందని దేవుడు ముందుగానే చూయించాడు నాకు. చూయిస్తే దేవా తప్పకుండా తీసుకొస్తాం, మా ప్రార్థన వింటాను ప్రభు అని ప్రార్థన చేసినాం. నెల రోజుల తర్వాత ఎక్కడైతే గిన్నెలు దొంగతుందో దర్శనంలో సేమ్ అట్లనే దేవుడు చూయించింది. కరెక్ట్గా జరిగింది. విశ్వాసినప్పుడు నేను ఎంత సంతోషం అనిపిస్తుంది. కేకలు ఏ బుద్ధి కదా. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. ఇట్లనే మనమేమని ప్రార్థన చేయాలంటే ఫలానా వ్యక్తిని మందిరానికి తీసుకురా, ఈ దొంగను మార్చి తీసుకురా, ఈ వ్యక్తిని మార్చి తీసుకురా. కన్నీటితో అడగాల దేవుణ్ణి, ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తికి సంఘంలో బలహీనత ఉంటే వానికి మంచిగానే వచ్చిందని అనుకోవద్దు, ప్రార్థన చేయాలి. ఆయనకు ఆ బలహీనత ద్వారా దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడో. నిజంగా చెప్తాను, నాకు ఈ రౌత్ వచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళేదాకా ఎందుకు చూసానంటే ఒక ముసలమ్మ ఉన్నది, 70 ఏళ్ళు ఉంటుంది ఆమె ఆడికి వచ్చి ఆ రాయి ఉన్నదట, అది తల్లడిల్లుతుంది. మామూలు తల్లడిల్లు కూర్చుని మెలకలు తిరుగుతుంది. పాపం బాధ అనిపించింది నాకు. అప్పుడు అనిపించింది, అబ్బా నేను కిడ్నీలలో రాయింది తీసేయ్యా అని అప్పుడు చిన్నగా చేసేది ప్రార్థన. ఇప్పుడు నానా ఆ వస్తు ఏందో నాకు చూపెట్టినావు, హల్లెలూయా, ఆ వస్తు నాకు చూపెట్టినవయ్యా, తీసే ప్రభువా, ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు శ్రమ గుండా నిన్ను ఎందుకు నడిపిస్తాడు దేవుడు అంటే ఆ బాధ ఏంటో నీకు తెలియాలి. నువ్వు ప్రార్థనలో కూర్చుంటావు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తావు, ఆ బాధ నుండి వాళ్ళని విడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముక్కుల కండల గురించి దేవుడు నాకు ఎప్పుడో వచ్చింది. రక్తం గారుడు సమస్య గురించి, టీబీతో బాధపడ్డా, ముక్కుల కండలతో బాధపడ్డా, తలనొప్పి గురించి బాధపడ్డా, వెన్నుపూస నొప్పి గురించి బాధపడ్డా, నడుము విరిగిపోయే పరిస్థితి నాది. ఇవన్నీ మొత్తం మామూలు కాదు. నా శరీరంలో ఏరితే బొచ్చని రోగాలు వెళ్తాయి. కానీ అన్ని దేవుడు ఏది లేకుండా చేసినట్టే అవుతుంది అప్పుడప్పుడు. హల్లెలూయా. మొస్స కూడా నేను అనుభవించిన, మొస్స అస్తమా వ్యాధిని. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్థితిని లేకుండా ఎప్పుడైతే ప్రార్థన తగ్గుతుందో ఇవన్నీ ఉసగొలుపుతా అంటాడు ఆయన. వీటన్నిటితోటే మాకు ఎవరో వచ్చి చెప్పుడు కాదు. జక్కరియా గారో సంసోన్ గారో వచ్చి ఏందయ్యా ప్రార్థన చేయమని చెప్పుడు కాదు. ఇక్కడ పెడతాడు, చిన్నగా తాళం తిప్పుతాడు ఆయన. ఇక పోయి అయ్యా ఇది తీసేవా, ఇది తీసేస్తా కానీ గక్కల కొరకు ప్రార్థన చేయరా. హల్లెలూయా. నీకు మంచిగా ఆరోగ్యం ఉండి నువ్వు ప్రార్థన చేయడం చేస్తావా?
చేత అందుకనే దైవజనులకు ఎన్నో ములులు పెట్టి ఉంచుతాడు ఆయన. అందుకనే ఆయన ఎవరు కొరింథీ పత్రిక రాస్తున్న వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయన 3వ ఆకాశానికి కూడా పోయి ప్రత్యక్షతలు చూసి పరలోకంలో ఏం జరుగుతుందో అంతా తెలుసుకొని వచ్చిన వ్యక్తి. ఈ ముళ్ళు తీసేయి, గింత దగ్గర ఉంటాను మనం, గిద్దీసేయవా అని ఆయన ప్రార్థన చేస్తే, అరే నా కృప నీకు చాలును కానీ నీ బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమవుతుంది, నేను నిన్ను వాడుకుంటా బలంగా, అది ఉండాలా నీకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సువార్త బాగా ప్రకటించాలంటే, నువ్వు మొరపెట్టాలంటే, నీ ద్వారా లక్షల కొలది ఆత్మలు రక్షించబడాలి అంటే, ప్రపంచానికి నీ ద్వారా 13-14 పత్రికలు నేను రాయించాలంటే నీకు ఆ ముళ్ళు ఉండాలి. ఉంచిండు ఆయన. హల్లెలూయా. తీసుకుపోతుందా ముళ్ళు? నరకానికి తీసుకుపోతుందా? కాదు. హల్లెలూయా. ఎవరికి సమస్య ఎప్పటికి పెట్టి వస్తాడో వాళ్ళకు దేవుడు గొప్ప ప్రత్యక్షతలు ఇస్తాడు. గొప్ప ప్రత్యక్షత. నీ ద్వారా దేవుడు పరలోకం నుండి వర్తమానాలు పంపుతాడు భూమి మీదకి, పరలోకం నుండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంది? సువార్త ప్రకటించాలి. అనేక మంది సువార్థికులు లేపబడాలని ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, అడగాలి. ఆత్మలో తీవ్రత మనకు ఉండాలి, చల్లారిపోయినట్టు ఉండద్దు. కొంతమంది ఏం చేస్తారు? ఆత్మను ఆర్పుతా అంటారు. బాగా ప్రార్థన చాల్తీ ప్రార్థన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు క్రమపరిచే దేవుడు, సరిచేసే దేవుడు. ఆయన తన కృప ద్వారా నడిపించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి చివరిగా ఈ మాట చదివి నేను చెప్పిన తర్వాత ముగిస్తా. ఏందట? కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులను మోసుకొని వచ్చును. హల్లెలూయా. పిడికెడు విత్తనాలు, వాక్యం అనే విత్తనాలు పట్టుకొని నువ్వు పోయి సువార్త ఈ సువార్త అంటే ఏంటి? ఈ విత్తనాలు చల్లడం అంటే ఏంటి? దేవుని మాటలు సువార్త రూపంలో చెప్పి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే అది పెరిగి పైరు పెద్దగా మంచిగా విత్తనాలు పనలు అంటే ఏంటి? కట్టలు. ఈ రోజులలో డైరెక్ట్ మిషన్ కట్ చేసి గింజలు పట్టుకొస్తాను బయటికి. అప్పుడు కోత కోసి మెద పక్కకు వేసేది. ఈ మెదను 5-6 రోజుల తర్వాత మెదను కుప్ప పెట్టేది, లేకపోతే పడుగు. ఫస్ట్ కుప్పలే, తర్వాత పడుగుకు వచ్చింది కథ. ఇక ఇప్పుడు పడుగులు కూడా క్యాన్సిల్ అవుతాయి 99%. హల్లెలూయా. పనలు అంటే కట్టలు. ఆత్మల్ని కూడా నువ్వు మోసుకొని రావాలి మందిరానికి. ఈ కట్టలు, ఈ పనలను ఆత్మలకు పోల్చిండు దేవుడు. వీటిని నువ్వు మోసుకొని రావాలి. ఎట్లా? సువార్త భారముతో, కన్నీటి ప్రార్థనతో. అప్పుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. పాస్టర్ నేను లెక్క చేయకపోయినా లెక్క చేసేట ఆయన ఎవరు? హల్లెలూయా. జీసస్. ఘనతను తీసుకొస్తాడు ఆయన. ఘనతను తీసుకొచ్చే దేవుడు. నన్ను తీసుకపోయిన పాస్టర్ నన్ను ఘనపరచలే. సంసోన్ గారు లైవ్లో ఉన్నాడు ఇక్కడ. వేరే పాస్టర్ అంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గట్టిగా సప్పట్లు కొట్టారు ఫస్ట్, తర్వాత పేరు చెప్తా అన్నాడు. గట్టిగా సప్పట్లు అందరు కొట్టినాక, బ్రదర్ నీ పేరేం పేరు అంటే జాషు అన్న, యెహోషువ అన్న. సువార్త ప్రారంభం చేసింది మొదలు పెడితే అయిపోయేంత వరకు మైకు దించలేదు ఆయనగానే ఉంది. ఎవరు కూడా పోయి ఆయన మైకు తీసుకొని ఎత్తుకున్న వాళ్ళు లేరు, ఒక్కలన్నా ఆయన గుర్తించిన వాళ్ళు లేరు. కానీ దేవుడు నా మనసులో ఆయనను పెట్టిండయ్యా అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నా మన మైపడతాం. నన్ను ఎవరు గుర్తించట్లేదని అనుకోకు, ఆయన గుర్తించాలి. నరుడు గుర్తించకపోతే దేవుడు గుర్తిస్తాడు నిన్ను. యోసేపును ఎవరు గుర్తించలేదు. చిన్న వర్తమానం వచ్చి డోరు కొడతా ఉంది ఆయన దగ్గరికి వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసి యోసేపుకు తెల్లారుజామున ఒక దర్శనం రావచ్చు. అయిపోయిందిరా నీకు విడుదల, నీకు విడుదల వచ్చింది, నీకు స్వాతంత్రం వచ్చింది బిడ్డ అని దర్శనం రావచ్చు. దర్శనం వచ్చిన ప్రతిసారి మనం ఏమవుతాం? సంతోషపడతాం. ఎవరికైనా చెప్పుకోబుద్ధి అవుతుంది. మరి ఆయనకి ఎవరికైనా చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అలా ఎవ్వరు లేరు. దేవునికే చెప్పుకున్నాడు, ఆయనకే ఎరక. డోర్ కొడతా ఉంటే
ఎవరయ్యా? యోసేపు ఇందులోనేనా ఉన్నది? నేనేనయ్యా. గడ్డాలు మిసాలు పెరిగి పిడసగట్టకపోయినా ఇలా తానాలు పోతారా షాంపులు పెట్టి? లేదు. హల్లెలూయా. అప్పుడు నేను రాజు రమ్మంటాడు. మా ఉరి శిక్ష ఎత్తడా అయింది అని ఈయన అనుకుంటాను. రాజు రమ్మంటాడు. అయ్యా ఏదో కళ గురించి చెప్పాలట అంటే జీవం వచ్చింది. ఈయనను తీసుకుపోయి గడ్డం చేయించిరు, కటింగ్ చేయించిరు, తెల్లటి వస్త్రాలు వేసిరు. రాజు ముందు తీసుకుపోయి నిల్చోబెడితే రాజు నాకు వచ్చిన కళ గురించి చెప్పయ్యా అని చెప్పంటే నీ గురించి వచ్చిన కళ గురించి నేను చెప్పలేను అని అంటే, అరే నువ్వు చెప్తావని కదా వాళ్ళు చెప్పినట్ట. నేను కాదయ్యా చెప్పేది, నా దేవుడు చెప్తాడు, వివరించండి రాజా అనగానే ఆయన చెప్పగానే నేను వివరిస్తే ఎమ్మటే అంటాడు, ఇతని లాంటి ఆత్మ స్వభావం కలిగిన మనుషుని మనం కనుగొనగలమా? హల్లెలూయా. మన దేశంలో ఎంకలాడిన ఈ గారడి విద్య గలవారు, ఈ భూత వైదికులు, ఈ స్వదేగాండ్రు, ఈ కర్ణ పిశాచం గలవారు, ఈ మహాజ్ఞానులు ఏ ఒక్కడూ చెప్పలేదే నా కలభావాన్ని. ఇతడు చెప్పిండంటే ఇతడు 7 సంవత్సరాల పంటను దాయగలడు, కరువును తీర్చగలడు అని చెప్పి ఆత్మచేత అతడు కూడా ప్రేరేపించబడి నువ్వే దీనికి అర్హుని అని చెప్పి తాళాలు తీసి అమ్మటే ఇట్లా ఆయనకి ఇచ్చినట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. అందుకనే మోషతో అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. మనం దేవుని ఇల్లులో నమ్మకంగా ఉండాలి, ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తుంది.